నిజమైన ఆత్మీయుడు అంటే ఎవరో తెలుసా అండి? తన మీద తాను గెలవగలిగిన వాడే. అందుకే సొలొమోను తాను రాసిన సామెతల్లో ఇలా అంటాడు. పట్టణమును పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు అని. సామెతలు 16:32. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నువ్వు దేవుడి విషయంలో ఆత్మీయంగా ఉండాలి అన్నా, నీ లైఫ్లో నువ్వు సక్సెస్ అవ్వాలి అన్నా, ముందు నీ మీద నువ్వు గెలవాలి. నీకంటూ నీ మీద ఒక కంట్రోల్ ఉండాలి. ఈ రోజుల్లో మనలో చాలామందికి తలంపులు కంట్రోల్ ఉండవు, మాటలు కంట్రోల్ ఉండవు, చూపులు కంట్రోల్ ఉండవు, చేతలు కూడా కంట్రోల్ ఉండవు. దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు, అది నీకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇక నుంచి నువ్వు అలా ఉండడానికి వీల్లేదు. బైబిల్ సేస్ వన్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ టెంపరెన్స్. ఆత్మఫలాల్లో ఒకటి ఆశా నిగ్రహం. ఆనాడు యోసేపు దేశం కాని దేశంలో కూడా ఆత్మీయంగా పరిశుద్ధంగా జీవించగలిగాడు అంటే దానికి కారణం అతనిలో ఆశా నిగ్రహం ఉంది కాబట్టి తన మీద తాను గెలవగలిగాడు. అందుకే దేవుడు అతన్ని గెలిపించి ఆ దేశానికే ప్రైమ్ మినిస్టర్ని చేశాడు. కాబట్టి దేవుని సహాయంతో నీ మీద నువ్వు గెలవగలిగితే అప్పుడు ఓటమి నీ కంటికి కనబడినంత దూరంగా పారిపోతుంది, గెలుపు నీ కాళ్ళ దగ్గర పడి ఉంటుంది.